ఇదంతా మన కర్మ కర్మ. ఎక్కడ పోయావే? కాపలా ఉంటాన్నావుగా. నువ్వు బీరువా నుంచి డబ్బు తీస్తున్నప్పుడే ఆ పింకీ రావడాన్ని చూశాను. నేను అక్కడే ఉంటే నీతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నానని, నేను అసలు కీర్తిని కాను అని తెలిసిపోతుంది అని భయంతోనే పక్కకు వెళ్ళి దాక్కున్నాను. బుజ్జి, కొంప ముంచావు కదే. కాదు, ఈ బుజ్జి కీర్తిలాగా వాళ్ళని బ్రతిమలాడినందుకే మీరింకా ఈ ఇంట్లోనే ఉన్నారు. అవునే బుజ్జమ్మ, బయటకో జైలుకో పోవలసిన వాళ్ళం నీ వల్లే బతికిపోయాం. నాగరాజు, అసలు ఇదంతా నీ తొందరపాటు వల్లే. ఖజానా మొత్తం మనదేగా అంటే గుప్పుడు కాసులు ముందే కావాలంటావే ఏంటి? నా ప్లాన్ తోటి మీరు ఇక్కడికి వచ్చి నన్నే ఎదురిస్తున్నారా? అబ్బబ్బా, మనలో మనం పోట్లాడుకుంటే ఎలా? బతికిపోయాం కదా, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి. వస్తాను. నాన్న, కీర్తి, కంగారు పడకండి నాన్న. మా మూర్తి అంకుల్ కి అంతా చెప్పేశాను. నిన్న రాత్రి ఫంక్షన్ లో ఈ బుర్రను ఉపయోగించి అదన్నమాట సంగతి. అబ్బో అబ్బో కీర్తి, మాటకు ముందు నువ్వు మై హూనా అంటే ఏంటో అనుకున్నాను. గడుసు పిల్లవే. నారాయణ, బుజ్జిని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పనే చేశారు. నిన్నటి దెబ్బతో ఆ వీరయ్య కాంతం బాగా భయపడిపోయారు. తెలుసు మూర్తి గారు, వాళ్ళని ఇరికించడానికి కీర్తి కరెక్ట్ అనే నాకు ముందే తెలుసు. అందుకే గప్చిప్గా అటు ఇటు మార్చేశాను. నారాయణ, మా కీర్తి డూపుని నా కళ్ళతో నేను చూడాలని వచ్చాను. ఎక్కడుంది తను? రండి చూపిస్తాను. మా కీర్తిలాగా నటిస్తూ నువ్వు అందరినీ మోసం చేస్తావా? వీళ్ళని చూసినప్పుడే నువ్వు గుర్తుపట్టనప్పుడే నా అనుమానం ఇంకా ఇంకా పెరిగింది. చూసావుగా మావయ్య, బుజ్జి నేను సేమ్ టు సేమ్. అదేమ్మా, ఎలా? మీరిద్దరూ అచ్చుగుద్దినట్టు ట్విన్స్ లాగా ఎలా ఉన్నారు? ఉంటే మాత్రం ఈ చీటర్ని ఈ ప్లేస్లోకి దూరిపోతుందా? వద్దు మావయ్య, పాపం తను కూడా నాలాగే చిన్నపిల్లేగా. ఏంటమ్మా, తన మీద నువ్వు జాలి చూపిస్తున్నావా? ప్లీజ్ మావయ్య, ప్లాన్ చేసింది పెద్దవాళ్ళైతే బుజ్జికి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? విన్నారా మూర్తి గారు? ఆ అంజలి గారి రక్తం కదా, జాలి అభిమానం రెండూ ఎక్కువే. దాని జాలి అభిమానం నాకేం అక్కర్లేదు. నేనేం చేయాలో నాకు బాగానే తెలుసు. ఏంటి నీకు తెలుసు పులుసు? నాటకం బయటపడ్డా కూడా ఇంకా పోసుకొట్టుకు. ఇప్పుడే ఏం బయటపడింది? వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసాకే మనం ఈ బుజ్జి సంగతి తేల్చాల్సింది. కరెక్టే నారాయణ, ఆ రహస్యం బయటపడేదాకా మన కీర్తే బుజ్జిలాగా నటిస్తుంది. చూడు బుజ్జి, నీ మీద నాకేమీ కోపం లేదు. మనిద్దరం ఒకేలా ఎందుకున్నామో తెలీదు. మీ అమ్మ వేరు,
మా అమ్మ వేరు. అందుకే చెప్తున్నాను, నువ్వు నీ తప్పును ఒప్పుకుంటే మా వాళ్ళతో చెప్పి నిన్ను క్షమించేలాగా చేస్తాను. నేనేంటో అర్థమైందిగా. నా మాటని కాదంటే కష్టం నష్టం రెండూ నీకే. ఏ బెదిరిస్తున్నావా? మీరందరూ కలిసి నన్ను చంపేసినా సరే నేనేమీ ఒప్పుకోను, అంతే. కీర్తి వదిలేమ్మా, అది టెంకే, ముదురు టెంకే, చస్తే మారదు. మారుతుంది, మారేలాగా నేను చేస్తాను. మెహూనా నాగరాజు, ఇందుకే ఇలా జరుగుతుందనే నేను వద్దు మొర్రు అన్నాను. నువ్వే అర్జెంట్ అని పట్టుపట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో. అందరి ముందు అడ్డంగా దొరికిపోయి దొంగలాగా తలదించుకోవాల్సిన కర్మ పట్టింది. నీ వల్లే ఇంట్లోంచి గెంటేసినంత పని చేశారు. మా బుజ్జి వాళ్ళని బతిమాలినందుకే మనం అందరం బతికి బయటపడ్డాం. ఏయ్, ఇప్పుడేమైందని లబలబలాడిపోతున్నారు? అడ్డదారిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అంత మాత్రానికి భయపడిపోతే ఎలా? నీకే నువ్వు బాగానే చెప్తావు. ఈ కాంతమ్మ దొంగ అన్నట్టు రేపటి నుంచి అందరూ నన్ను పురుగును చూసినట్టు చూస్తారు. చూస్తే చూశారు, మనం ఇక్కడేమి శాశ్వతంగా ఉండిపోం కదా. నాగరాజు, ఇలాంటి చిల్లర దొంగతనాలొద్దు. ఈసారి దొరికితే జైలుకే. అందుకే మన ప్లాన్లో ఆఖరి స్టెప్ వేసేద్దాం అంటున్నాను. ఆఖరి స్టెప్పా అంటే? అదే, ఆ జమీందారిని సులోచన దేవి గారు తన కోట్ల విలువైన ఆస్తి మొత్తం మన బుజ్జి పేరు మీద రాయిపోతోంది. కీర్తిగా ఉన్న మన బుజ్జినే తన మనవరాలు అనుకుంటోంది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ఆస్తి పత్రాల్ని బుజ్జికి ఇవ్వబోతోంది. అప్పుడే ఆఖరి స్టెప్ మొదలవ్వాలి. ఆ రాజశేఖర్ని మనం ఎవరు? ఎవరది? నాగరాజు, ఎవరది? ఎవరు లేరు. గ్లాస్ కింద పడినట్టుంది. దా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరిగ్గా టైంకి కింద పడాలా? చెల్లి, ఏమైంది? అక్క, వాళ్ళు ముగ్గురు ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. సులోచన అమ్మమ్మ ఆస్తిని రాసివ్వగానే డాడీని వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. నిజంగానా? నువ్వు విన్నావా? ఆఖరి స్టెప్ అంట. ఆ నాగరాజు బుజ్జి చేతికి ఆస్తి వచ్చాక ఆ రాజశేఖర్ని మనం అంటున్నాడు. ఈ లోగో క్లాస్ కింద పడి సౌండ్ వచ్చింది, అందుకే వచ్చేసానక్క. కొంచెంలో ఆ ఆఖరి స్టెప్ ఏంటో వినకుండానే మిస్ అయిపోయింది. కీర్తి, ఎలాగైనా మనం వాళ్ళ ఆఖరి స్టెప్ ఏంటో తెలుసుకోవాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకి అప్పచెప్పాలి. అక్క, మే హూనా? ఆ నాగరాజుని ఎలా బుట్టలో పెట్టాలో నాకు బాగా తెలుసు.
ఒసే కీర్తి మే హూనా అంటావా? మేబీ హూనా. నీ రూట్లోకే నేను వస్తా. నేను మారినట్టు నటించి వీళ్ళని నమ్మిస్తా, ఎస్కేప్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాది తప్పే, ఒప్పుకుంటాను. మీ చెప్పినట్టే నేను మారిపోతాను. ఈ రూమ్ లోనే ఉంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. మీకు దండం పెడతాను, ప్లీజ్ తలుపు తీయండి, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో వేషాలు ఇస్తావంటే చీపురు తిరగేస్తాను, జాగ్రత్త. వేషాలు కాదు, నిజం. నేను నిజంగానే మారిపోయాను. ఐఎమ్ సారీ 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 సారీ. గుంటనక్క లాంటి దానివి నువ్వు మారిపోయా నేను ఏడుపోహం పెడితే నమ్మేయలా? కనకం ఓనీలేవే, చిన్నపిల్ల ఆ గదిలో ఎంతసేపు ఉంటుంది? తలుపు తీ. ఏమయ్యో, నువ్వు అలాగే అంటావు. తలుపు తీస్తే అది బయటికి తుర్రుమంటుంది. ఒట్టు, నేను అస్సలు పారిపోను. కావాలంటే మెయిన్ డోర్ లోపల నుంచి తాళం వేసుకోండి. ఈ గది తలుపులు మాత్రం తెరవండి ప్లీజ్. కనకం నా చేత్తో నేను చస్తే తీయను. ఇందా అమ్మయ్య, జైల్లోంచి బయటకు వచ్చినట్టుంది. ఉంటుందే. ఈసారి మళ్ళీ పారిపోవాలని చూస్తే సరాసరి జైల్లోకే. ఒట్టు పెట్టాను కదా, ఇంకా నమ్మలేదా? నమ్మకం లేకపోయినా జాలిపడి తలుపులు తీశాను. నేను చెప్పినట్టు వింటే నీకే మంచిది బుజ్జి. ఓ, తప్పకుండా వింటాను. మా వాళ్ళే నిజంగా తప్పు చేస్తున్నారు. నేనే రాంగ్, కీర్తే రైట్. ఇక నుంచి మీతో పాటు నేను కూడా కీర్తికి హెల్ప్ చేశా. సారీ చెప్పినా నమ్మరు కదా. గుంజీలు కూడా తీశానుగా. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఎస్, బుట్టలు పడ్డారు. ఛాన్స్ దొరకగానే పారిపోవాలంతే. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మా ఇంట్లో ఎవరికి ఎలాంటి జబ్బు లేదే. మీకెవరు కాల్ చేశారు? నో మేడం, ఎవరో కాల్ చేస్తే మేము రాలేదు. సిటీ మొత్తం వైరస్ ప్రాబ్లం ఉంది. ఫ్లూ, జ్వరం, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వాటితో చాలామంది బాధపడుతున్నారు కదా. అందుకే మా డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేయాలని మా మెడికల్ టీమ్స్ని అన్ని చోట్లకి పంపించింది. ఓ, ముందే రక్త పరీక్షలు చేసి వివరాలతో సహా డేటాని ప్రిజర్వ్ చేస్తారన్నమాట. అంతే కదా సార్. మీరందరూ ఒప్పుకుంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం. మీ బ్లడ్ గ్రూప్ ఏదో, వైరల్ ప్రాబ్లం ఉందో లేదో కూడా వెంటనే చెప్పేస్తాం. ఓ అలాగే. వాలంటరీగా మీరు ఇంత మంచి పని చేస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు? పదండి. ఏంటి కీర్తి, మీ అమ్మ చేతికి సూది గుచ్చితే నువ్వు అబ్బా అంటున్నావేంటి? మరి మా అమ్మకి నొప్పి పుడితే నాకు మాత్రం నొప్పి పుట్టినట్టు కాదా?
బా కరెక్ట్. అంజలిది కీర్తిది ఒకటే రక్తం. కానీ నేనే కీర్తిని అంటూ ఆ బుజ్జి ఇంకా నారాయణ ఇంట్లో గొడవ చేస్తూనే ఉంది. ఆ బుజ్జికి కూడా బ్లడ్ టెస్ట్ చేయిస్తే అక్క కూర్చో. ఇదిగో నరసమ్మ, కొంచెం మెల్లగా పడు. అసలే బక్క ప్రాణం నాది. మీరేం నవ్వక్కర్లేదు. నాది బక్క ప్రాణం అన్నాను గాని నేను బక్కగా ఉన్నాను అనలేదు. అక్క ఆ మాట అనే ఛాన్స్ నీకెప్పటికీ రాదు. చూసావా అంజలి, ఇలాగైతే నేను అమెరికా వెళ్ళిపోతాను. అత్త సూది గుచ్చితే ఇండియాలో అయినా అమెరికాలో అయినా సుయ్యమనే దిగుతుంది. అమ్మా కీర్తి, ఇలా రా. ఏంటి మావయ్య? కీర్తి, నువ్వే అసలు. కానీ ఆ డూప్లికేట్ నారాయణ ఇంట్లో నేనే అసలు అంటుందిగా. అంటే అయిపోతుందా? అదే అసలు కాదు అని నిరూపించే సూపర్ ఛాన్స్ వచ్చింది మనకి. ఎలా మావయ్య? నేనిప్పుడే నారాయణ అంకుడికి కాల్ చేస్తాను. ఆ బుజ్జికి కూడా బ్లడ్ టెస్ట్ చేయిస్తే మీ అమ్మది బుజ్జిది ఒకే రక్తమో కాదో తేలిపోతుంది. ఐడియా అదిరింది మావయ్య. ఫోన్ చెయ్యి. లాయర్ గారు చెప్పండి. నారాయణ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. హెల్త్ క్యాంప్ వాళ్ళు ఇప్పుడే రాజశేఖర్ ఇంటికి వచ్చారు. అందరికీ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. మీరాగా ఉన్నప్పుడు అంజలి కీర్తికి రక్తదానం చేసింది. డాక్టర్ హరి టెస్ట్ చేసి చెప్పారు అంజలి బ్లడ్ గ్రూపు కీర్తి బ్లడ్ గ్రూపు ఒకటేనని, ఏబీ నెగటివ్. అయితే నేనే కీర్తినని గొడవ చేస్తున్న బుజ్జి కూడా మీరు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించాలి. బుజ్జి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలిస్తే తన అసలు కీర్తో కాదో తేలిపోతుంది. ఆర్గ్యుమెంట్స్ కంటే ఎవిడెన్స్ ముఖ్యం కదా. మొత్తానికి లాయర్నని మరోసారి నిరూపించారు. అలాగే సార్. హలో నారాయణ గారు, లాయర్గా నా పని పూర్తయింది. ఇక పోలీసుగా మిగిలిన పని మీరే ఫినిష్ చేయాలి. చేస్తారు. ఇక్కడున్నది అసలేదో నకిలీ ఏదో నిరూపిస్తారు. కనకం, ఈ డూప్లికేట్ నేనే ఒరిజినల్ అంటుంది కదా. నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొచ్చి ఈ నకిలీ కీర్తికి బ్లడ్ టెస్ట్ చేయిస్తాను. అసలేదో నకిలీ ఏదో ఆ రిపోర్టే చెప్తుంది. ఏమయ్యో, ఆ పని చెయ్యి. కొట్టావద్దు తిట్టావద్దు అన్నట్టు తేలిపోతుంది. అమ్మో, బ్లడ్ టెస్ట్ చేస్తే నేను అడ్డంగా దొరికిపోతానే. కీర్తి, అమ్మా కీర్తి. వస్తున్నానమ్మా. మాయ, అమ్మ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా? రా. ఏటయ్యా, ఇందాక రక్తపరీక్ష చేసినప్పటి నుంచి అమ్మగారు అయ్యగారు అదులా ఉన్నారు. అవునే కాంతం, నాకు కూడా అనుమానంగానే ఉంది. కొంపతీసి బుజ్జి మన పిల్ల కాదని వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అంటే ఎవరు నువ్వని నిలదీయడానికే మన బుజ్జమ్మని గదిలోకి తీసుకెళ్లి చంపేశారా? కాంతం, పదే వెళ్ళి చూద్దాం. పద చూద్దాం. ఏంటమ్మా?
ఏదో చెప్పాలని రమ్మన్నారు, చెప్పరేంటి? అమ్మా కీర్తి, మేము ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామమ్మా. మీ సుమిత్ర అత్త కూడా అదే కరెక్ట్ అంటోంది. ఏంటమ్మా అది? నిన్ను పంపించేస్తాం. డాక్టర్ గారు, ఈ పాపకే బ్లడ్ టెస్ట్ చేయాలి. ఆ, తన రక్తం గ్రూప్ ఏంటో మాకు ఇప్పుడే తెలియాలి. ఆహా, నేను టెస్ట్ చేయించుకోను. షో, గొడవ చేయొద్దన్నానా? ఇంకొన్ని క్షణాల్లో నా బండారం మొత్తం బయటపడిపోతుందన్నమాట. కీర్తి, నారాయణకు ఫోన్ అమ్మా. తెలిసిందా? బుజ్జిది కూడా నీ బ్లడ్ గ్రూపే, ఏబీ నెగిటివ్.